ఇంత సురక్షితమైన ఆశ్రయాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. ఈ వ్యక్తి వేలాది చెక్క ముక్కలను ఉపయోగించి కేవలం 5 మీటర్ల ఎత్తులో ఒక భారీ ఇంటిని నిర్మించాడు. లోపలి భాగం 10 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండడమే కాకుండా ఏకంగా 10 మంది సులభంగా ఉండగలిగేంత విశాలంగా ఉంది. బయట నుంచి చూస్తే దీని అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు దీని భారీ ఆకారం చూసి అడవి జంతువులు కూడా వెనక్కి వెళ్ళిపోయేవి. అడ్వెంచర్‌ను ఇష్టపడే కాయిల్ నదీ ప్రవాహాన్ని అనుసరిస్తూ చివరికి కొండపై ఒక విశాలమైన ఖాళీ ప్రదేశాన్ని గుర్తించాడు. ఆ ప్రదేశం వెడల్పుగా ఉండడమే కాకుండా చుట్టుపక్కల చాలా ఎండిపోయిన చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉంటే సురక్షితంగా ఉంటుంది అని భావించిన కాయిల్ వెంటనే తన సామాగ్రి తీసుకొని సమీపంలోని చెట్ల నుంచి అవసరమైన కలపను కోసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి దాని పైభాగాన్ని సమానంగా ఉండేటట్టు కత్తిరించాడు. 2 దుంగలను స్తంభాలుగా ఉపయోగించి వాటిపై మరికొన్ని చెక్కలను అమర్చి గట్టిగా కట్టాడు. కొన్ని చిన్న కొమ్మలను వంచి వాటిని సాగే గుణాన్ని ఉపయోగించి ఫ్రేమ్ చుట్టూ అల్లాడు. వాటిని గట్టిగా కట్టడంతో ఒక బలమైన గోడ లాంటి నిర్మాణం ఏర్పడింది. ఈ వంగిన నిర్మాణం వల్ల ఇంటి లోపల స్థలం కూడా మరింత పెరిగింది. అయితే అడవిలో తరచుగా అడవి జంతువులు సంచరిస్తూ ఉంటాయి. అందుకే తన ఆశ్రయానికి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇవ్వాలని కైల్ నిర్ణయించుకున్నాడు. ఇంతలో సాయంత్రం అయిపోయింది. చీకటి పడుతుండడంతో ఆ రోజు పనిని తాత్కాలికంగా ఆపి శక్తి కోసం అడవిలో కొన్ని పుట్టగొడుగులను సేకరించడానికి వెళ్ళాడు. వాటిని మంటపై కాల్చుకొని తిన్న కాయల్ తన డాగ్స్తో కలిసి అడవిలో మొదటి రోజును గడిపాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆశ్రయం పైభాగాన్ని ఆకారంలోకి తీసుకురావడం ప్రారంభించాడు. తలాభాగం కోసం అతనికి ఒక ప్రత్యేకమైన ఆలోచన వచ్చింది. కొమ్మలను వంచి గుండ్రటి ఆకారంలో అమర్చి ఎలుగుబంటి ముక్కు రంధ్రాల ఆకారాన్ని తయారు చేశాడు. పైభాగంలో 2 చిన్న చెవులను కూడా ఏర్పాటు చేశాడు. కానీ కాయిల్‌కి ఇది అంత ఆకర్షణీయంగా అనిపించలేదు. అందుకే కొన్ని చెక్క ముక్కలను పదునుగా చేసి ఫ్రేమ్‌లో గుచ్చి వాటిని పళ్ళలా మార్చేశాడు. చివరికి డబుల్ డోర్ కూడా అమర్చాడు. అయితే ఇప్పుడు వాటిని ఎలా సీల్ చేయాలన్నది మరో సమస్యగా మారింది. అందుకోసం సమీపంలోని మట్టిని తవ్వి అందులో వాగు నీటిని కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేయడం ప్రారంభించాడు. అలా చేస్తూ ఉండగా అతనికి కొన్ని పక్షిగుడ్లు కనిపించాయి. వాటిలో ఎక్కువ మాంసం ఉండదని భావించిన కాయిల్ వాటిని అలాగే వదిలేశాడు. అక్కడి పరిస్థితులు ఎడారిలా పొడిలా ఉండడంతో పాటు అందుబాటులో ఉన్న మట్టి నాణ్యత కూడా అంత బాగా లేదు. అందుకే కాయిల్ ఒక తెలివైన పద్ధతిని ఉపయోగించాడు. సమీపంలో ఉన్న ఎండిన గడ్డిని సేకరించి దానిని మట్టితో కలిపి బాగా పిసికాడు. దీంతో గోడలకు పూసిన తర్వాత మట్టి ఎండిపోయే సమయంలో సులభంగా పగిలిపోకుండా బలంగా మారింది. మొత్తం నిర్మాణానికి మట్టి పూత వేసి అది పూర్తిగా ఎండిపోయే వరకు దాదాపు వారం రోజులు పట్టింది. ఆ తర్వాత కొన్ని చెక్కలను సరిగ్గా కత్తిరించి నేలపై అమర్చి ఫ్లోర్ను తయారు చేశాడు. దానిపై నడవడం కూడా మరింత సౌకర్యంగా మారింది. మిగిలిన సమతలంగా ఉన్న చెక్కలను ఉపయోగించి బెడ్ ఫ్రేమ్, టేబుల్, కుర్చీలను కూడా తయారు చేశాడు. నెమ్మదిగా ఆ చిన్న ఆశ్రయం ఒక పూర్తి ఇంటిలా మారిపోయింది. కాయిల్ సంతోషంగా మరికొన్ని చెక్కలను తీసుకొని ఎలుగుబంటి తలపై ఒక చిన్న అలావు కోసం స్థలం కూడా ఏర్పాటు చేశాడు. అది చిన్నదే అయినప్పటికీ మంట బాగా పనిచేసింది. చివరికి ఫలితం మాత్రం అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా ఆ పెద్ద ముక్కు రంధ్రాలను ఒక్కసారి చూడండి. ఇక ఈ ఆశ్రయం నేల నుంచి ఎన్నో మీటర్ల ఎత్తులో ఉండడంతో ఏదైనా అడవి జంతువు పైకి ఎక్కినా ఎదురుగా కనిపించే ఈ వింత ఎలుగుబంటి ముఖాన్ని చూసి భయపడే అవకాశం ఉంది. ఆకాశం పూర్తిగా చీకటిగా మారడంతో కాయల్ నిద్రించడానికి సిద్ధమయ్యాడు. వావ్! లైక్ అండ్ సబ్స్క్రైబ్.